పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రాజ్ సహకారంతో స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బినామీ పేరుతో హౌసింగ్ కాలనీ మంజూరు చేయించుకుంటున్నారని, దీనికి పెందుర్తి తహసీల్దార్ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా పూర్తిగా సహకరిస్తున్నారని చింతగట్ట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉప్పిలి చిన్నారావు, దాసరి రమణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పై నాయకులు ఇద్దరు పెందుర్తి తహసీల్దార్ను కలిసి హౌసింగ్ కాలనీ అవినీతిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసరి రమణ, ఉప్పిలి చిన్నారావు మాట్లాడుతూ చింతగట్ల గ్రామంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఈ స్థలాల్లో బినామీ పేరుతో సుమారు 41 మంది పేరుతో హౌసింగ్ కాలనీ జాబితా సిద్ధం చేసి స్థానిక ఎంఆర్ఓతో ఈ జాబితాను అర్హుల జాబితాగా మంజూరు చేయించుకోవటం శోచనీయమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలియజేశారు. తహసీల్దార్ బంగారాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బందితో లబ్ధిదారుల జాబితాలను పునఃపరిశీలన చేసి బినామీ పేర్లు ఉన్నట్లయితే వారిని తొలగించటం, పట్టాలు ఇచ్చినట్లయితే ఆ పట్టాలను కూడా రద్దు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతగట్ల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారుగా 30 నుంచి 40 బినామీ పేర్లు వచ్చిన పేర్లే మరి పెట్టారు సార్. మీరు ఒక్కసారి ఎంక్వైరీ పరిగిస్తే చేస్తే 40 నుంచి 50 వాళ్ళు బినామీ ఉంటారు. అమ్మవారికి కంప్లైంట్ ఇవ్వగా 12 ఎకరాల ఎకరం ఉందంటారు, కానీ అది 52 ఎకరాల 52 సెంట్ల భూమి ఉన్నది. దీన్ని కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో ఈ పట్టాలు సృష్టించారు. ఈ పట్టాలు సృష్టించి అప్పుడు బినామీ పేరుతో కోర్టుకి వెళ్ళారు. 9 ఎకరాల పెండింగ్ స్టిల్ ఈ రోజు కూడా ఉంది. మరో ఎకరన్నర మరో పేద రైతు తెచ్చుకున్నాడు. ఆ పేద రైతుకు ఏమో భూమి ఇస్తుంది కూడా ఇవ్వలేదు. కోర్టులో ఎంఆర్ని ఎంటర్ ఫీల్ అవ్వద్దని కూడా ఇచ్చింది. కాబట్టి పత్రికేశ్వర విలేకరులందరూ డెవలప్మెంట్కి మారు పేరు బండా సత్యమూర్తి గారు. అది టైంలో ఎంత డెవలప్మెంట్ అయింది, బండా సత్యమూర్తి ఎంత డెవలప్ అయింది వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలి. అభివృద్ధికి మారు పేరు బండా సత్యమూర్తి గారు. ఈ రోజు కూడా మేము ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామండి. బహిరంగ సభకి సిద్ధంగా ఉన్నాం, రమ్మానండి. అది భూ కబ్జాలు తప్ప ఇతరులు ఏం చేయలేదండి. చెరువులు కట్టేయడం, కొండలు తవ్వేయడం, రాత్రి లారీలతో లోడ్లేసి అమ్మేయడం తప్ప 81పై ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈ రోజు కూడా 12 ఎకరాలు కోర్టు పెండింగ్ ఉంటున్నాయి. ఎంఆర్ ఎలా లేవుడేస్తుంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చింతగట్ల పంచాయతీ సర్వే నెంబర్ 81/2 16లో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అధిప్రాజ్ గారి అండదండలు చూసుకొని స్థానిక సర్పంచ్ గణశెట్టి వెంకటలక్ష్మీదేవి భర్త కనకరాజు వారి అనుచరులు భూ కబ్జాలకు బాగా అలవాటు పడిపోయి ఇప్పుడు డబ్బు దాహంతో బినామీ పేర్లు సృష్టించి మన గత 2 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీ పేర్లు వచ్చిన పేర్లే మళ్ళీ రీపెట్టి సుమారు ఇచ్చిన 107 పేర్లలో 40 పేర్లు బినామీలు సృష్టించి ఈరోజు లేఅవుట్ కాపీ వేయడం జరుగుతుంది. దాని ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంఆర్ఓ గారు నేను ఇప్పుడు ఏం చేయలేదు, నాకు వచ్చిన లిస్ట్ కలెక్టర్ గారు పంపించాను, కలెక్టర్ గారు ఓకే చేశారంటున్నారు తప్ప దీన్ని పరిశీలిస్తాం మాకు క్లారిటీగా చెప్పట్లేదు. కనీసం హౌసింగ్ చేసే ముందు కంపెనీ గారు కానీ, ఈవార్డు గారు కానీ, సెక్రటరీ గారికి కానీ వాళ్ళకి అక్కడ ఇల్లులు ఉన్నాయా, హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయా అని చెక్ చేయించి ఇచ్చే రూల్స్ అయితే ఉందని మాకు చెప్తారు కొంతమంది అధికారులే.